కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ను తరలించారు. ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగి రాము, అద్దేపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు జోగి రమేష్ ఇంటికి వైసీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి చేరుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ భద్రత మధ్య జోగి రమేష్ను అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళరు, మీకు మేము సహకరిస్తాము. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి గుళ్ళకెళ్ళే వాళ్ళు రక్షించండి. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఉపవాసం ఉండి ఈ రోజు తెల్లవారుజామున విష్ణువాలయానికి వెళ్తారు. దయచేసి వాళ్ళందరినీ కూడా కాపాడండి, వాళ్ళని రక్షించండి సార్. మేము ఇక్కడే ఉంటాం. మా అన్న అరెస్ట్ అవుతారు, ఎక్కడికి వెళ్ళరు, మీకు మేము సహకరిస్తాము. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి గుళ్ళకెళ్ళే వాళ్ళు రక్షించండి. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాము. కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ను తరలించారు. ఈ ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగి రాము, అద్దేపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, జోగి రమేష్ను ఎక్సైజ్ కార్యాలయానికి తరలించిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆయన్ని కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? వెంకట్, బ్రేకింగ్ చూడొచ్చు. మాజీ మంత్రి ప్రస్తుతం జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇటు పోలీసు ఇద్దరు కలిసి సంయుక్తంగా జోగి రమేష్ నివాసానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్కు ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రామశివ అతనుకు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా జోగి రమేష్ ఆ నోటీసులు తీసుకుని సచ్ వారెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా జోగి రమేష్కి వివరించడం పాటు తను జోగి రమేష్ నివాసాన్ని కూడా కొంత సెర్చ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జోగి రమేష్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో విజయవాడలోని గురునానక్ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి జోగి రమేష్ ను తీసుకురాబోతున్నారు. దాదాపుగా అరెస్ట్ చేసినటువంటి 24 గంటల పాటు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. 24 గంటల తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మరి ఇవాళ సాయంత్రం ఏదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా, లేదంటే రేపు జోగి రమేష్ ప్రొడ్యూస్ చేస్తారు? అంటే అరెస్ట్ చేసినటువంటి సమయానికి 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి 24 గంటల కోర్టులో హాజరుపరచాలి. కాబట్టి మరి జోగి రమేష్ను ఎప్పుడు హాజరుపరుస్తారు? అంటే ముందు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత జోగి రమేష్ను కొంత విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇదే కల్తీ మద్యానికి సంబంధించి కూడా ఏవన్గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్లు కూడా ఎక్సైజ్ శాఖ, అటు పోలీస్ శాఖ ఇద్దరు కూడా తెలిపినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారం అంతా కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే ఇదంతా కూడా నడిచిందని ఏదైతే అద్దెపల్లి జనార్దన్ వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో జోగి రమేష్తో పాటు జోగి రమేష్ సోదరుడు జోగి రాము, అదేవిధంగా
జోగి రమేష్ పిఏగా వ్యవహరించినటువంటి ఆరేపల్లి ముగ్గురును పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో కీలకంగా గతం ప్రభుత్వం నుంచే ఇదంతా కూడా కొనసాగింది. ఏదైతే చిత్తూరు జిల్లా మొలకల చెరువు ప్రాంతంలో ఈ కల్తీ మద్యం మూలాలు ఎక్కడైతే దొరికాయో అక్కడి నుంచి కూడా ఇదంతా కేంద్ర బిందువుగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వేదిక కూడా ఇదంతా కూడా కేంద్రంగా తయారవుతూ ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఇటు ఖాళీ బాటిళ్లు అదేవిధంగా బల్క్గా ఇదంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా దానిపైన ఒక నివేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అటు పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్తో పాటు అదేవిధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిగా ఈ కేసు వ్యవహారంలో ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు అద్దెపల్లి జనార్దన్తో పాటు అతని సోదరుని ఇద్దరిని కూడా విచారణకు తీసుకుని ఇప్పటికే పలుమార్లు విచారించినటువంటి నేపథ్యంలో పూర్తిగా వివరాలన్నీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు చేతికి వచ్చినటువంటి తర్వాతనే జోగి రమేష్కు నోటీసులు ఇవ్వటం, సర్చ్ వారెంట్ చేయటం, జోగి రమేష్ను అరెస్ట్ చేయడం ఈ ప్రక్రియంతో కూడా కొనసాగింది. మరి కాసేపట్లో జోగి రమేష్ను ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకొస్తారు. మరి ఎలాంటి ప్రశ్నలు ఉండబోతుంది అంటే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏ మేరకు ఉంది అంటే గతంలోనే ఇదంతా కూడా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది కొత్తగా జరిగింది ఏమి కాదు కాబట్టి ఒకవేళ కూటమి నాయకులు కనుక దీంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని గతంలోనే మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో జోగి రమేష్ అరెస్ట్ను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జోగి రమేష్ కూడా దీన్ని అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నా ప్రమేయం లేకుండానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది, కేవలం ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని జోగి రమేష్ అరెస్ట్ అయ్యి ఏదైతే పోలీసులు తీసుకెళ్లేటువంటి క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి కోర్టులోనే ఈ కేసు అంతా కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎక్సైజ్ శాఖ అధికారులే ప్రధానంగా ఈ కేసు నమోదు చేశారు కాబట్టి మరి ఎలాంటి సెక్షన్లో ఉంచబోతా ఉన్నారు, జోగి రమేష్ పాత్ర ఏంటనేటువంటి దానిపైన కూడా పూర్తిగా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జోగి రమేష్ని తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ విచారణ జరుగుతుంది. జరిగినటువంటి తర్వాత మాత్రమే జోగి రమేష్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి సాక్ష్యాధారాలన్నీ కూడా చాలా పకడ్బందీగా సిద్ధం చేసినట్లు కూడా ఇటు సిట్తో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా పకడ్బందీగా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో జోగి రమేష్ను ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెంకట్ అయితే రాజ్ కుమార్ ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఇది కక్షపూరిత అరెస్టు అని చెప్తున్న క్రమంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టే అవకాశం ఉండడంతో అక్కడి పరిస్థితి ఎలా ఉంది, ఎక్సైజ్ కార్యాలయం ఎదుట దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పటికే జోగి రమేష్ సోదరుడు జోగిరామును అరెస్ట్ చేయడం అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకురావడం కూడా జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే జోగి రమేష్ని ఆల్రెడీ ఏదైతే ఇబ్రహీంపట్నంలో తన నివాసం నుంచి తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లోనే జోగి రమేష్ను ఇక్కడికి ఏదైతే ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి కార్యాలయానికి మరి కాసేపట్లోనే జోగి రమేష్ను తీసుకొస్తారు. పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో అంటే గత వైసీపీ హయాంలో జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు. ఇదైతే ఇటు ఇబ్రహీంపట్నం అదేవిధంగా మైలవరం ఈ ప్రాంతం అంతా కూడా గత నుంచి కూడా జోగి రమేష్ చాలా క్రియాశీలక నేతగా అక్కడ వ్యవహరిస్తున్నారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నా కూడా జోగి రమేష్ ప్రభావమే ఆ ప్రాంతంలో ఎక్కువగా కొనసాగింది కాబట్టి ఈ ప్రోద్బలం అంతా కూడా జోగి రమేష్ ఇచ్చినటువంటి ప్రోద్బలమే. దానికి అంతా కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా చేసింది కూడా జోగి రమేష్ అని అద్దెపల్లి జనార్దన్ తన గతంలో విడుదల చేసినటువంటి వీడియోలో కావచ్చు, ఏదో ఎక్సైజ్ శాఖ ఇటు పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా జోగి రమేషే ఇదే విధానం జోగి రమేషే దీన్ని క్రియాశీలకంగా ముందుండి నడిపించిందని కూడా చెప్పారు. కాబట్టి మరి ఎక్సైజ్ శాఖ అధికారులు మరి దీని మీద పూర్తిగా కూడా సమగ్రమైనటువంటి విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే సెట్ కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలని కూడా సేకరిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత జోగి రమేష్ని విచారిస్తారు. విచారించిన తర్వాత మాత్రమే కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. వెంకట్ అయితే రాజకుమార్ ఇప్పటికే 25 మందిని అరెస్టులు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి A1గా జనార్దన్ రావు దగ్గర నుంచి ఇప్పుడు జోగి రమేష్ని కానీ నిందితుడు ఎలాంటి జాబితాలో చేర్చే అవకాశం ఉంది, ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి, అంటే రిమాండ్కి కోర్టు హాజరైన తర్వాత ఆయనకి రిమాండ్కి పంపించే అవకాశం ఉందా, బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఏమంటున్నారు? ఖచ్చితంగా మాత్రం ఏదైతే అరెస్ట్ చేసినటువంటి తర్వాత కేసుకి సంబంధించి క్రియాశీలకంగా జోగి రమేష్ వ్యవహరించారనే కనుక ఆరోపణలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి అరెస్ట్ అయినటువంటి తర్వాత కొన్ని రోజులు రిమాండ్కి పంపించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అసలు జోగి రమేష్ పాత్ర ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తనకి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు లేదా తనకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఎవరెవరు ఈ కేసు వ్యవహారంలో ఉన్నారు, జోగి రమేష్ ఎవరెవరిని ఈ కేసు వ్యవహారంలో ఉంచారనేటువంటి దానిపైన కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పోలీసులు
పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, అంతా కూడా సర్వం సిద్ధం చేసిన తర్వాతే జోగి రమేష్కు నోటీస్ ఇచ్చారు. అటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్ శివ దానికి సంబంధించి జోగి రమేష్ దగ్గర ఇప్పటికే ప్రొసీడింగ్స్ తీసుకున్నటువంటి తర్వాతనే జోగి రమేష్ ఇంట్లోకి వెళ్ళడం, సర్చ్ వారెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి జోగి రమేష్కు సంబంధించి కూడా ఈ పాత్ర ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇటు సిట్ కూడా చాలా బలంగా ఆరోపిస్తూ ఉంది. అటు అద్దెపల్లి జనార్దన్ చెప్పినప్పటికీ కూడా విచారణ అయితే మాత్రం సమగ్రంగా జరిపిన తర్వాత మాత్రమే జోగి రమేష్ పాత్ర ఉందన్న తర్వాతనే జోగి రమేష్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆ పాత్ర ఏంటి అనేది పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. జోగి రమేష్ తీసుకొచ్చిన తర్వాత విచారణ అయితే జరిపిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.